స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులాల పరంగా సర్వే జరగలే. దేశం మొత్తంకు తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్. ఇది పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు చెప్పినారు. దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఉంది. కానీ సర్వే జరగప్పుడు సహకరించినటువంటి పార్టీలు, అందులో భాగస్వామ్యం కానటువంటి గౌరవ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా ఈ అంశాన్నే వ్యతిరేకిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు బేసికల్గా దీన్ని ఇష్యూ చేయాలని ప్రయత్నం చేస్తారు. నేను బలహీన వర్గాల వారందరికీ కూడా, సంఘాలకు, మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఒక లెక్క తీసింది. ఒక లెక్కలో ఇంత నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి సంబంధించి ఇప్పటివరకు నిర్ణయము, నివేదిక, ఇప్పుడు నిధుల కేటాయింపు దిక్కు మనం రోడ్ మ్యాప్ చేయాలి. సార్ మీరేమో లెక్కలు అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వేకును ఇప్పుడు మీ సర్కార్ తీసిన సర్వేకు మధ్యలో బీసీల జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది అని అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అధికారికంగా పెట్టి ఉన్నట్టయితే దాని గురించి మాట్లాడే అర్హత ఉంది ఎవరికైనా. అసెంబ్లీలో పెట్టలే, క్యాబినెట్లో పెట్టలే, నీ కుటుంబానికే పరిమితమై బీరువాలు పెట్టుకొని రాజకీయం కొరకు వాడుకున్న లెక్క ఎట్లా అధికారిక లెక్క అవుతుందని అడుగుతా ఉన్నాం. ఇలా మేము 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతోటి 50 రోజులు కష్టపడి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ స్థాయి కార్యదర్శి దాకా భాగస్వామ్యం చేసి నిరంతర పర్యవేక్షణ, 10 మంది ఎమ్యూనరేటర్లకు ఒక పరిశీలకుడు, 150 ఇళ్లకు ఒక ఎమ్యూనరేటర్, ఈ విధంగా అనేక రకాలుగా శ్రమపడి ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా విమర్శిస్తే వీళ్ళకి అవగాహన ఉందా లేదా? ఇవాళ నేనేమంటున్నా, నా మాట దయచేసి రాజకీయ పార్టీలు కానీ నా సహచర ఉద్యమకారులైన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నిర్ణయం తర్వాత నివేదిక తర్వాత నిధుల వైపు మార్గదర్శకత్వం కావాలి. నేను అడుగుతున్నా, ఏ గ్రామంలో ఆ నాయకులను రమ్మంటున్నా, మొత్తం డాటా తెప్పిస్తాం, కూర్చుండే గ్రామ పంచాయతీలో కూర్చుందాం. ఉట్టిగానే దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొద్దు.